ఇప్పటివరకు నేరల్ల ఘటన పైన మొదటి నుంచి కొట్లాడుతున్నటువంటి కోల హరీష్ కూడా మనతో పాటు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలోనే కవితతో పాటు అటు రేవంత్ రెడ్డిని కూడా కలుస్తామంటూ కూడా మాట్లాడారు. రైట్, ఒకసారి మాట్లాడదాం. రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు. రామూర్తి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కవిత కామెంట్స్ ఇప్పటివరకు నేను చెప్పా, మళ్ళీ ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కవిత హరీష్ రావు ఒక కట్టప్పలాగా చిత్రీకరించి మాట్లాడారు. హరీష్ రావు వల్ల ఈరోజు కవిత బయటకు వచ్చింది. హరీష్ రావు తోటే ప్రమాదం, సంతోష్ రావు తోటే బీఆర్ఎస్ కు ప్రమాదం, జాగ్రత్త అంటూ అటు కేటీఆర్ కు ఇటు కేసీఆర్ కు సూచన చేసింది. ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? పార్టీ ప్రమాదం అనే కవితక్కను దూరం పెట్టింది. ఎవరు ప్రమాదం కాదో వాళ్ళను అక్కు పెట్టుకున్నది. ఇప్పుడు పార్టీ ఎవరి సైడ్ ఉన్నదనేది క్లియర్ గా తెలిసిపోయింది. ఎందుకంటే ఇప్పుడు రాజీనామా చేస్తూ ఏదైతే పార్టీకి అదే విధంగా ఎమ్మెల్సీ ఏదైతే పదవికి రాజీనామా చేస్తూ ఏదైతే ఐకమత్యాన్ని కూడా పోగొట్టాలని పార్టీలో చూసింది. కానీ వాస్తవంగా ఐకమత్యం పోగొట్టాలని ప్రయత్నం చేసి ఐకమత్యాన్ని ఇచ్చిపోయింది. ఈ విషయంలో కవిత గారికి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే మా పార్టీలో చిన్న ఎక్కడన్నా ఉన్నా కూడా వాటి అతుకు పెట్టే ప్రయత్నం చేసింది. ఎందుకంటే జరిగిన విషయాలు కూడా వాస్తవంగా ఇప్పుడు పోచంపల్లి కానీ పల్లరాజరెడ్డి కానీ జనగామ సంబంధించిన ఏదైతే శాసనసభ సీట్లో కొంత గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ను కూడా కొంత ఏంటంటే ఈ విషయంలో కూడా వాళ్ళిద్దరి మధ్యలో కొంత వాస్తవంగా గడ్డి పరకాల మధ్యలో ఇతను నిప్పేయడానికి ప్రయత్నం చేసింది. కానీ వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు కూడా సమాధానం చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మోకిలలో కానీ డెవలప్మెంట్ కి సంబంధించింది కానీ అది కూడా వాళ్ళు సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆ స్థాయిలో వాళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు. వీళ్ళు ఫ్లైట్ జర్నీ చేశారు. ఆ ఫ్లైట్ జర్నీలోనే తన పైన కుట్రలు మొదలయ్యాయి. అక్కడ జర్నీలో ఏం జరిగింది రేవంత్ రెడ్డి బయట పెట్టాలని మాట్లాడుతూనే సిబిఐ గాని ఎంట్రీ ఇవ్వడానికి హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి వల్లనే ఈరోజు సిబిఐ అని కాళేశ్వరం డబ్బులు మొత్తం కూడా ఆల్మోస్ట్ 20-25 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు పర్సనల్ గా డబ్బులు ఖర్చు పెట్టారు. దీనిపైన విచారణ జరపాలి అన్నది కవిత చేస్తున్నటువంటి డిమాండ్. శ్రీకాంత్ గారు, రేవంత్ రెడ్డితో గాని మోడీతో గాని ఎవరికి సంబంధాలు ఏందన్నది కాలమే సమానం చెప్తుంది. ఇప్పుడు మనం ఎగిరెగిరి పడ్డా కూడా ఏంటంటే అన్ని వేస్ట్ ముచ్చట్లు అయితే. ఎందుకంటే నిజాలు అయితే స్లోగా తెలుస్తాయి. వాస్తవంగా నిజం ఎప్పుడు చచ్చిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఈమె ఆరోపణలు ఎందుకంటే క్లియర్ గా చూసాయి. ఎందుకంటే ఆమె అక్కసు పెంచుకున్నది, ఆమె కోపం పెంచుకున్నది. ఆ కోపంలో ఫ్రస్ట్రేషన్ లో వచ్చిన మాటల్లాగా నాకు కనబడుతుంది. మొత్తం విన్నా. ఎందుకంటే నేను మొండిదాన్ని దాంతో పాటు గయ్యాలని దయ్యాన్ని అని కూడా ఒప్పుకున్నది. అసలు వాస్తవంగా ఏంటంటే కేసీఆర్ చుట్టూ దయ్యాలని లాస్ట్ కు ఆమె దయ్యం అని ఒప్పుకున్నది. ఈ రోజు ఇప్పుడు మీడియా ముందే చెప్పింది కదా. ఇప్పుడు ఎవరు చెప్పడం అవసరం లేదు. ఇప్పుడు నేను కూడా ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. కవితక్కనే ఇట్ సెల్ఫ్ ఎందుకంటే దయ్యాన్ని ఒప్పుకున్నది. అదే విధంగా కొంతమంది మీద ఆరోపణలు కూడా. ఎందుకంటే గౌరవ హరీష్ రావు గారు మొదటి నుంచి ఒక పార్టీ కరుడుగట్ట కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు. కేసీఆర్ గారు ఏది చెప్తే అది మాత్రమే చేస్తారు. ట్రబుల్ షూటర్ మాత్రమే, బుల్లెట్ కాదు. కవితక్క మళ్ళొకసారి చెప్తున్నా, దానిలో బుల్లెట్ నింపేది కానీ పార్టీ అధిష్టానం క్రియేట్ చేసేది హరీష్ రావు. ఆ ట్రబుల్ క్రియేట్ చేసేది హరీష్ రావు. క్రియేట్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి తానే దాన్ని క్లియర్ చేసినట్టు ఒక్కొక్క ప్రొపగండా క్రియేట్ చేస్తూ ఉంటారు. ట్రబుల్ షూటర్ కాదు, డబుల్ షూటర్. పార్టీని రేపు పొద్దున పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా హాని కలిగించేటువంటి వ్యక్తిత్వం హరీష్ రావు అని శ్రీకాంత్ గారు ఇప్పుడు కవితక్క ఏం చెప్తాది నమ్మవలసిన పరిస్థితి ఉన్నదా? ఎందుకంటే ఇప్పుడు ఆమె ఆక్రోషం ఉండదు. ఎందుకు నమ్మకూడదు అనేది ప్రశ్న. పార్టీలో ఉన్న వ్యక్తి, కుటుంబంలో ఉన్న వ్యక్తి కాబట్టి అది కాదు. ఎందుకు నమ్మాలన్నది కూడా నా క్వశ్చన్. ఎందుకు నమ్మాలి? కవితక్క చెప్పినా మొత్తం నిజాలని ఎందుకు నమ్మాలి? ఎందుకంటే ఇప్పుడు ఒకసారి ఒక ఆరోపణ వేసినప్పుడు అవతలలో కూడా ఛాన్స్ ఇవ్వాలి. అవతలలో ఇప్పుడు ఎవరి మీద అంటే పోచంపల్లి మీద, అదే విధంగా పల్లరాజరెడ్డి మీద, అదే విధంగా సంతోష్ రావు గారి మీద ఆరోపణలు వేసింది. వాళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు సమాధానం చెప్పిన తర్వాత అవి నిజాలా అబద్ధాలా, కవితక్క చేసిన ఆరోపణలా ఏందన్నది తెలిసిపోతుంది. ఎప్పుడైనా కూడా కోర్టులో కూడా న్యాయమూర్తులు కూడా ఒక్క సైడ్ వినరు. కవితక్క చెప్పిందే వాస్తవం అనుకుని ప్రజలు నమ్మొద్దు. ఎందుకంటే మిగతా వాళ్ళ సమాధానం కూడా వినడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే వస్తాయి ఏదైనా నిజాలు ఏ విధంగా పార్టీని డ్యామేజ్ చేయాలని చూసింది. పార్టీ హైప్ చేస్తున్నప్పుడల్లా కాలు బట్టి గుంజనీకి ఎక్కడెక్కడ ఏం చేసింది, ఏ ఒప్పందాలు జరిగినాయని అన్ని మొత్తం పడతాయి. ఒక పార్టీ ఇంత ఏదైతే 25 సంవత్సరాల పార్టీ ఒకరిని వెంటనే సస్పెండ్ చేయదు. అది కూడా పేగుబంధాన్ని తెచ్చుకోదండి. ఇప్పుడు ఏంటంటే ఆమె బిడ్డ ఒక కార్యకర్త కాదు, దాంతో పాటు ఏదైతే ఒక ఎమ్మెల్సీ కాదు, దానికంటే ఎక్కువ బిడ్డ అయినా కూడా సస్పెండ్ చేసినట్టే అది ఎంత పెద్ద కారణమే ఉంటుంది అన్నది కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయాలు మాట్లాడుతూ సామాజిక తెలంగాణ గురించి సామాజిక తెలంగాణ గురించి మాట్లాడే అర్హత కవితకు వాస్తవంగా లేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సామాజిక తెలంగాణ తీసుకొచ్చిన క్రమంలో వాళ్ళ తండ్రి గారు పనిచేసిందని చెప్పింది. దాంతో పాటు తండ్రి గారిని విమర్శించింది. ఇప్పుడు తండ్రి గారితో విమర్శిస్తుంది, తండ్రి గారిని మెచ్చుకుంటుంది. రెండు ద్వంద్వ వైఖరులు కనున్నాయి కవితక్క దగ్గర. ఏంటంటే ఇప్పుడు బీసీలకు న్యాయం చేసినాం, అదే విధంగా దళితులకు కూడా 3 ఎకరాల భూమి ఇస్తాను, లాస్ట్ 10 లక్షల రూపాయలు కూడా సాయం చేయగలిగినాం. వాస్తవంగా తెలంగాణ నేల మీద సామాజిక న్యాయం తీసుకురావడానికి ప్రయత్నం చేసిన పార్టీ ఏదైతే మా పార్టీ నొప్పుకుంటుంది. దాంతో పాటు ఇంకో మాట మాట్లాడు. ఈ రోజు అసలు కాళేశ్వరం విషయం మాట్లాడలే. నిన్న ఒక మాట మాట్లాడుతూ చాలా తెలంగాణ చెప్పండి.
ఆడబిడ్డగా చిన్న ఒక విషయం పేరు చెప్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ బిడ్డగా పేరు ఉంది. లేదు. అట్లాంటి దాన్ని కవిత దాన్ని ఏం ప్రగతి అనట్లేదు. భవన్లో ఒకసారి వినండి ఐ మీన్ సారీ తెలంగాణ శ్రీకాంత్ భవన్ లో గారు. తన పైన చెప్పు. కుట్రలు జరుగుతున్నాయి రామన్న అని గదవ పట్టుకొని అడిగినా ఇప్పటికి 100 రోజులు దాటిపోయింది. ఇప్పటి వరకు కనీసం ఒక్క చర్య కూడా తీసుకోలేదు. చిన్న చిన్న వ్యక్తులు నా పైన మాట్లాడుతున్నా నా పైన కుట్రలు చేస్తున్నారని చెప్పేసి కేటీఆర్ గారికి చెప్పినా కనీసం నన్ను పట్టించుకోలేదు అని ఒక ఆవేదన వ్యక్తం చేసింది. కాబట్టి ఒక మహిళ సరే ఎందుకు బిడ్డన పార్టీ కార్యకర్తల పక్కన పెడితే ఒక మహిళా కార్యకర్తగా తన ఒక ఆవేదన వ్యక్తం చేస్తే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ కనీసం రెస్పాండ్ అవ్వలేదు? వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నట్టు కేటీఆర్ ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఎస్, ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఎందుకంటే కుట్రలు ఎవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నారు, పార్టీ డ్యామేజ్ కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు, ఏ విధమైన స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, మీడియా ముందుకు వచ్చి ఎవరు ప్రెస్ మీట్ పెడుతున్నారు, మీడియా పరంగా ఎందుకు ముందు లీక్లు ఇస్తున్నారు. అదే విధంగా నేను చెప్తున్నా, ఏదైతే ఇప్పుడు కవితక్క గారు మొదటి లెటర్ కూడా వాస్తవం చెప్తున్నా, ఉప్పల్కి సంబంధించిన ఒక కార్పొరేటర్ హస్బెండ్ కాంగ్రెస్ నేత ఫస్ట్ ఏదో మీడియాలో మాట్లాడడం జరిగింది. ఆయన మీద ఒక్క మాట మాట్లాడదు. ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గర మొత్తం ఇది బయటికి రాకముందే ఒక 1 వీక్ ముందే ఆయన మాట్లాడాడు ప్రెస్ లో. మరి అది ఎట్లా లీక్ అయింది, అది ఎవరు లీక్ చేసిళ్ళు అని అడగదు. ఎందుకంటే అక్కడ ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి. చీకటి ఒప్పందాలు కాదని పట్టపగలు తీసుకునే నిర్ణయాలే. వాస్తవంగా ఏదైతే హరీష్ రావు గారు కానీ లేకపోతే సంతోష్ రావు గారు కానీ మా పార్టీకి కానీ రేవంత్ రెడ్డితో ఎలాంటి సంబంధాలు లేవు. రేవంత్ రెడ్డి పొద్దుగా లేచి తిట్టేది మమ్మల్ని, అదే విధంగా మేము కూడా వాళ్ళ మీద ఎక్కువ పెట్టేది బాణం మాదే తప్ప ఇంకొవరు కాదండి. మేము కొట్లాడినంత కొట్లాడితే ఎవరు కొట్లాడతారు. పార్టీ కూడా కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ వేస్తే మొన్నటి నుంచి ఏదైతే మొత్తం రోడ్ల మీదకి వచ్చి దిష్టి బొమ్మలు తగలబెట్టాం, ఆమె తగలబెట్టలేదు అంటది. అసలు కార్యక్రమాలు చేయలేదు. ఆమె కనబడకపోతే మనం ఏం చేయలేము. ఎందుకంటే